హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీకెండ్ ఏం చేద్దామని ఆలోచిస్తే పాపం మళ్ళీ చాలా వీక్స్ నుంచి కయాకింగ్కి వెళ్దాం అంటున్నాడు. సో ఇవాళ యాక్చువల్గా వర్షం చూపెట్టింది వెదర్లో, కానీ సో అందుకని ఏం ప్లాన్స్ చేసుకోలేదు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళ ఎండగా ఉందని చెప్పి సరేలే కయాకింగ్కి వెళ్దాం, దగ్గర లేదన్న ప్లేస్కి వెళ్దామని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes దూరంలో ఒక కయాకింగ్ ప్లేస్ ఉంటే అక్కడ లైక్ మన కయాక్ రెంటల్ తీసుకొని అక్కడ లేక్ ఉంటుంది. సో ఆ లేక్లో మనం కయాకింగ్ చేసుకోవచ్చు 1 hour అలా. సో దానికి వెళ్తున్నాము. హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా రోజుల నుంచి కయాకింగ్ చేద్దాం అనుకున్నావు కదా, సో ఫైనల్గా ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. గుర్తుందా మనందరం కలిసి ఆల్గోన్కిన్ పార్క్ లాస్ట్ టైం ఎప్పుడో 2 years బ్యాక్ వెళ్ళాం కదా? అవును. నువ్వు వచ్చావు అప్పుడు? అవును, నేను వచ్చాను. అప్పుడే కదా మన చరణ్ లోపల పడిపోతుంటే అది మనం ఎయిర్బిఎన్బికి వెళ్ళినప్పుడు కదా. ఓకే, కయాకింగ్ చేసినప్పుడు అదే ఫస్ట్ ప్రదీప్ బ్రో మీరు కార్ కొన్నారు. అవునవును. అప్పుడు మనం చిరు నువ్వు నేను కిందకి వెళ్ళి అక్కడ కయాక్స్ తో ఒక కెనాయ్ తీసుకున్నాం అనుకుంటా. 3 members ఒక కెనాయ్ ఒక కయాక్ 5 members వెళ్తే 3-2 వెళ్ళాం. సో మేము ఇప్పుడు 6 members వెళ్తున్నాము. మా చిరు పాపం బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోతుందాడా లేచి పకోడీ చాయ్ చేశాడు. అవన్నీ మీకు చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ ఒకటి వెయిట్ చేస్తున్నాడు, కాల్ చేస్తాడు. మా ఫ్రెండ్ ఒకటి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాడు, వెయిట్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం కార్కి పే చేయాలి. చిరు ఎంత కార్కి? $20. సో ఇప్పుడే పార్క్లోకి ఎంటర్ అయ్యాం. ఐ థింక్ లెఫ్ట్ లో ఉన్నా అనుకుంటా. సో ఇక్కడ బోట్ రెంటల్స్ తీసుకుంటున్నాం. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేయాలి. నెక్స్ట్ టైం ఐ కమ్ బై. You're gonna sign here, and then date June 7th. Hey, honey bun, you're gonna put your life jacket right there, okay? Say that again. సో లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నాం. గ్లాసెస్ నీకు ఇచ్చా కదా. He's a famous YouTuber. He got 100K subscribers. Upcoming, budding. Oh. Yeah. Oh wow. Oh. Hey guys, say hi everybody. చాలా ఫుల్ ఉంది. సండే ఈవినింగ్ అయినా కానీ జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు సన్సెట్ టైంకి వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అయింది. 8 కల్లా వచ్చేయాలని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు తెలిసి సన్సెట్ టైంకి మనం వాటర్లో ఉంటాం, బాగుంటుంది వ్యూ. సో అలా మా బోట్స్ తీసుకొని కయాకింగ్ వచ్చాం. అక్కడ చూడొచ్చు డక్ ఫ్యామిలీ లైన్లో వెళ్తుంది. నువ్వు కరెక్ట్ గానే కూర్చుంటావులే, అదే కదా సరిపోయింది. ఈ ఫ్రేమ్ చాలా బాగుంది యాక్చువల్గా. అలా వాటర్ పైన స్కై కానీ సన్ కానీ అంతా బాగుంది కదా. సో అంతే, అలా ఏదన్నా
మ్యూజిక్ పెట్టుకొని ఇది ఒక పెద్ద లేక్. సో మనం అలా లేక్లో కాసేపు కయాకింగ్ చేద్దాం. శ్రవణ్ 150 స్పీడ్లో కయాక్ని దూసుకుంటే తీసుకెళ్ళిపోతున్నాడు ఒక్కడే 100గా. జిమ్ చేస్తున్నాడులే, ఆ మాత్రం చేయబోతే కష్టం. దేవర దొరకలేదు కానీ దేవర పట్టుకున్న తిమింగలం వేలు దొరికింది ఇప్పుడే ఇలా లోపలికి వచ్చేసాం. ఇందాక చాలామంది ఉన్నారు కయాకింగ్ చేస్తూ. నాకు తెలిసి టైం అయిపోతుంది కదా, సో అందరూ మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వద్దామని చెప్పి లేట్గా వచ్చాము. ఇంకొక 5 minutes లేట్గా వచ్చుంటే యాక్చువల్గా క్లోజ్ చేసేసేవాళ్ళు. ఇద్దరు ఒకేసారి అనాలి, అది ఇద్దరు అది అలా ఒక ఫోటో అంతే అంతే కమా. అరే నీకు ఎంత మంచి వ్యూ వచ్చాను. ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాడు కానీ ఆ ఫొటోస్లో మనమే కనిపించము. అలా రివర్ మధ్యలో కయాకింగ్ చేస్తూ ఛాయ్ తాగుతున్నాం. సూపర్ జంపర్ మై బంపర్. Cheers. Cheers. ఇది నిద్రపోతున్నాడు వాటర్లోకి వచ్చి. కయాకింగ్ అని ఎగిరినంతసేపు పట్టలేదు, ఇక్కడికి వచ్చేమో నిద్రపోతున్నాడు. పడుకుని ఇప్పుడే లేచాడు చిన్నగా. అలా చెట్లలోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు. అది కనపడతలేదు సార్. ఏమైందో తెలుసా, నార్మల్ పోజ్ ఎగ్జాక్ట్గా 5 minutesలో ఈ కయాక్స్ ఇచ్చేయాలి. సో 5 minutes లేకపోతే ఫైన్ పడుతుంది. సో ఇక్కడ అందరం ఒకే ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి రేస్ పెట్టుకున్నాం ఎవరు ఫస్ట్ వెళ్తారా అని. సో చూద్దాం ఎవరు ఫస్ట్ వెళ్తారో చూపిస్తా. లెట్స్ గో. వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయారు. మేము ఎంత స్పీడ్గా అన్నా సరే ఏంటో మరి మా బోట్ ఎయిర్ వల్ల లేదా బరువు వల్ల చాలా స్లోగా వెళ్తుంది. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు ఇంచుమించుగా. నాకు తెలిసి ఫస్ట్ లీ అండ్ తరుణ్ వాళ్ళే ఫస్ట్ రీచ్ అయ్యారు. టైం ఈవినింగ్ 8 అయింది. అయినా చూడండి ఈ పార్క్లో ఇంకా జనం ఎంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్గా 8 o'clock మనం రీచ్ అయిపోతున్నాం. అక్కడే మనం ఇవ్వాల్సింది. బ్రో ఫస్ట్ మేమే వచ్చింది, నేను శ్రవణ్. బ్రో యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది లీ అండ్ తరుణ్, తర్వాత మీరు. మేము వీడియో తీసుకొచ్చేసరికి లేట్ అయింది. అందరినీ కవర్ చేయాలి, ముందు వస్తే బాగోదని లేట్గా వచ్చాం. ఎలా ఇచ్చాం అసలు? వీడియో ఒకడు లేదు కానీ బాల్ వేస్తున్నా బ్రో. యాక్చువల్గా అసలు వ్యూ ఈ సన్ పడుతూ ఈ చెట్లు అన్నీ భలే కనిపిస్తున్నాయి. సో కయాకింగ్ అయిపోయింది. ఇంకా అలా కాసేపు ఈ లేక్ దగ్గర ఈ బీచ్ దగ్గర కూర్చొని సన్సెట్ చూసి వెళ్దాం అనుకుంటున్నాం. చూసారా ఇది సండే నైట్, ఇప్పుడు 8:30 అయింది. బట్ క్రౌడ్ ఇంకా ఫుల్గా ఉంది. లైక్ అందరూ ఇలా చిల్ అవుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి. మన దగ్గర పిల్లల్ని అయితే అసలు వాటర్లోకే పంపిరు. ఇక్కడ అలా పిల్లల్ని వదిలేశారు, వాళ్ళు చిల్ అవుతున్నారు అలా వాటర్లో.
సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes దూరంలో ఉంది అంతే. ఇక్కడ చాలా లేక్స్ ఉంటాయి యాక్చువల్గా. ప్రతి సిటీలో లైక్ 3-4 లేక్స్ ఉంటాయి. అక్కడ కయాకింగ్ ఉంటుంది, ఇలా మనం బీచ్ లాగా ఉంటుంది, చిల్ అవ్వచ్చు. సో వీకెండ్స్ మోస్ట్లీ వీళ్ళంతా ఇక్కడికే వచ్చి అలా సన్సెట్ సన్రైజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఎలా అనిపించింది కయాకింగ్? నాకు చాలా బాగా అనిపించింది. చినిగిపోయింది పాపం టీ-షర్ట్. చాలా కష్టపడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. See you See you next video. Bye friends. Bye.